అందరికీ నమస్కారం అండి. ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల, ప్రజా వ్యతిరేక పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా వైకాపా పార్టీని గత ఎన్నికల్లో తిరస్కరించారు. అలా తిరస్కరించిన తర్వాత ఈరోజు వైకాపా నాయకులందరూ కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయాలని చూస్తున్నారు. మరి నిన్నటి రోజున విద్యార్థుల కోసం పోరుబాట అనే కార్యక్రమం చేశారు. అటువంటి వైకాపా నాయకులందరికీ కూడా నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను. మీ హయాంలో విద్యారంగానికి చేసిందంటూ ఏమైనా ఉందా? మీ హయాంలో విద్యారంగాన్ని మీరు నాశనం చేయలేదా? పీజీ చదువుకుంటాననుకున్న విద్యార్థులందరికీ కూడా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసిన మాట వాస్తవం కాదా? డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నేరుగా వారి తల్లిదండ్రుల అకౌంట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ వేస్తామని సకాలంలో వెయ్యకపోవడం వల్ల కళాశాల యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు వారు సర్టిఫికేట్లు ఇవ్వకుండా నానా రకమైన ఇబ్బందులు పెట్టారన్న మాట వాస్తవం కాదా? మీరు విద్యార్థులకు ఇచ్చిన చక్కీల్లో కూడా మీ నాయకుల బొమ్మలు పెట్టుకుని అవి నాసి రకమైనవి ఇచ్చారు అన్న మాట కూడా వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజున విజయనగరం జిల్లాలో వైకాపా నాయకులందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాను. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి కింద ఉన్నారు. ఈయన విద్యాశాఖ మంత్రి కింద ఉన్నప్పుడు ఎన్నో విద్యా కానుక కిట్లు లెక్కలు సరిపోలేదు అని చెప్పి ఆ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం అనేది జరిగింది. సుమారు 7 నుంచి 8 లక్షలు విద్యార్థులకు ఇవ్వాల్సిన కిట్లు ఏవైతే ఉన్నాయో అదనంగా ఆర్డర్ ఇవ్వడం, ఆ అదనంగా ఆర్డర్ ఇచ్చినవి ఎక్కడున్నాయని చెప్పి ప్రశ్నించినా మీరు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 8 లక్షల కిట్లంటే 2000 కిట్టుకి వేసుకున్నామంటే సుమారు 120 కోట్లండి. మరి ఈ 120 కోట్లు ఏమయ్యాయని చెప్పి గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాం. వీటి మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజున విద్యాశాఖ మంత్రి కింద నారా లోకేష్ గారు ఈ రంగాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి విద్యాలయాల్లో విద్యార్థులకి రాజకీయ రంగు పులమకుండా, ఏ రకమైన రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా, పార్టీ రంగులు లేకుండా విద్యార్థులకు యూనిఫామ్ ఇస్తామని, స్కూల్ పరిసరాలు ఆ రకంగా ఉండాలని నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. అదే రకంగా ఈ రోజున ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో బాగలేదు. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అంచెలంచెలుగా విడుదల చేస్తామని కూడా చెప్పారు. మొన్న ఈ మధ్యనే మీరు పెట్టిన బకాయిల్లో కొంత శాతం కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజున నారా లోకేష్ గారు ఇంకొక హామీ కూడా ఇచ్చారు. అదేంటంటే కళాశాల యజమానులతో ఫీజు రీఎంబర్స్మెంట్ సంగతి మేము చూసుకుంటాము, విద్యార్థులకు ఏ రకమైన ఇబ్బందులు కూడా కలగకుండా కళాశాల యజమాన్యం చూసుకోవాలి అని చెప్పి సూటిగా చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా వైకాపా నాయకులు గుర్తించాలి. అనవసరంగా ఏవో కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటూ